ఐపీఎల్ 2025 కోసం ఎస్ఆర్హెచ్ టీం ఏ ప్లేయర్స్ను రీటైన్ చేసుకుంటే బాగుంటుంది. సో దీని గురించి అయితే ఈ వీడియోలో కాస్త డీప్గా డిస్కస్ చేసుకుందాం. మెయిన్ ఎస్ఆర్హెచ్ టీంకు ఇండియన్ ప్లేయర్స్లో ఎవరిని రీటైన్ చేసుకోవాలి, ఎవరికి ఆర్టీఎం పెట్టాలి, ఎవరిని ఆప్షన్లోకి వదిలేయాలి, ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఆల్సో ఫారెన్ ప్లేయర్స్ విషయంలో చూసుకున్న ప్యాట్ కమిన్స్ని డైరెక్ట్గా రీటైన్ చేసుకోవాలా లేకపోతే ఆర్టీఎం పెట్టాలా, ఈ కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఎస్పెషల్లీ కొంతమంది ఫ్యాన్స్ దగ్గర ఒక సెపరేట్ థియరీనే ఉంది. సో అటన్నింటి గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ ప్లేయర్గా ఎవరిని రీటైన్ చేసుకుంటే బాగుంటుంది. సో దీని గురించి అయితే పెద్దగా డిస్కషన్ ఏమీ అవసరం లేదనుకుంటున్నా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం దగ్గర ది బెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్ ఉన్నాడు, అండ్ అతనే హెన్రిక్ క్లాసెన్. సో ప్రజెంట్ ఐపీఎల్లో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్గా చూసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ T20 బ్యాట్స్మెన్ హెన్రిక్ క్లాసెన్. మీలా T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో అతను ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ తలుచుకుంటే ఒక రకమైన భయం వస్తుంది. సో క్లాసెన్ అయితే ఒక ప్యూర్ హిట్టర్, అందులోకి స్పిన్ బౌలింగ్ను మామూలుగా కొట్టడు. ఎంతటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అయినా సరే అతనికి బౌలింగ్ చేయాలంటే కాస్త ఆలోచిస్తారు, ఎందుకంటే క్లాసెన్ యొక్క బ్యాటింగ్ ఆ రేంజ్లో ఉంది. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీం ఈ ప్లేయర్కు 18 కోట్లు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. ఇన్ఫాక్ట్ ఒకవేళ పొరపాటున అతను ఆక్షన్లోకి వదిలారంటే 20 crores దాటిసినా దాటేస్తాడు. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ ప్లేయర్ హెన్రిక్ క్లాసెన్ రీటైన్ చేసుకోవాలి. ఇక సెకండ్ ప్లేయర్ చూసుకుంటే ఆబ్వియస్లీ ట్రావిస్ హెడ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ప్రజెంట్ అతను వరల్డ్ వన్ ఆఫ్ ది డేంజరస్ బ్యాట్స్మెన్. ఏ ఫార్మాట్లో అయినా సరే తనకు నచ్చినట్టు బ్యాటింగ్ చేస్తూ బౌలర్స్కు వణుకు పుట్టిస్తున్నాడు. అంతెందుకు ఈ ఏడాది ఐపీఎల్లోనే చూసాం ట్రావిస్ హెడ్ విధ్వంసం ఏ రేంజ్లో ఉందనేది. సో హెడ్కైతే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీం 14 కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అతను సరిగ్గా యూజ్ చేసుకుంటే చాలా మంచి ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. అలాగే అతని ఫీల్డింగ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ట్రావిస్ హెడ్ మొత్తం 3 డిపార్ట్మెంట్స్లో కూడా రాణించగలిగే ఒక మంచి గన్ ప్లేయర్. దీంతో అతను కూడా ఖచ్చితంగా ఆప్షన్లోకి వదిలేసి ఆర్టీఎం అనే ఆప్షన్ పెట్టుకోకుండా డైరెక్ట్గా రీటైన్ చేసుకోవాలి. ఇక థర్డ్ ప్లేయర్గా ఎవరిని రీటైన్ చేసుకుంటే బాగుంటుందో ఆల్రెడీ అందరికీ ఒక ఐడియా వచ్చేసింది. సో ఎస్ఆర్హెచ్ అయితే మూడో ప్లేయర్గా 11 కోట్ల రూపాయలు ఇచ్చి అభిషేక్ శర్మని రీటైన్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూసుకుంటే అతని బ్యాటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఎస్పెషల్లీ రీసెంట్గా మన టీమిండియా తరపున డెబ్యూ కూడా చేశాడు. సో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కూడా ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఓపెనింగ్ చేస్తే ఎంత రచ్చ జరుగుతుందో ఆల్రెడీ ఐపీఎల్ 2024లో చూసాం. పైగా బెస్ట్ థింగ్ ఏంటంటే మీ ఇద్దరు ఓపెనర్స్ కూడా బౌలింగ్ ఆప్షన్ ఇవ్వగలరు, అది కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బౌలింగ్. ట్రావిస్ హెడ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తే అభిషేక్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ వేస్తాడు. సో ఎస్ఆర్హెచ్ టీం వీళ్ళిద్దరిని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే 4 బౌలర్స్ తాడినే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి 4 ఓవర్లు బౌలింగ్ చేయగలిగే సత్తా ఉన్న ప్లేయర్స్. కొన్ని 4 ఓవర్స్ వేయకపోయినా అట్లీస్ట్ 2 ఓవర్స్ అయినా కవర్ చేయగలరు. అంటే ఎస్ఆర్హెచ్ టీంకి డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే కొంతవరకు బ్యాటింగ్ డెప్త్ ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ దొరుకుద్ది. ఇక ఫోర్త్ ప్లేయర్గా చూసుకుంటే ప్రజెంట్ కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ ప్యాట్ కమిన్స్. సో కొత్త రూల్స్ ప్రకారం ఫోర్త్ ప్లేయర్కి 18 కోట్లు ఇవ్వాలి. అండ్ ప్యాట్ కమిన్స్కి 18 కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు కూడా లేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఆప్షన్ ఎస్ఆర్హెచ్ టీం అతను 20 కోట్ల కంటే ఎక్కువ పెట్టుకుంది. అండ్ ఆ ప్రైస్ తగ్గట్టు ప్యాట్ కమిన్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ క్యాప్టెన్గా ఎస్ఆర్హెచ్ టీంను టాప్లోకి తీసుకెళ్లాడు. బడేనో వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఒక ఫ్యాన్ థియరీ నడుస్తుందని చెప్పి. అదేంటంటే ప్యాట్ కమిన్స్ను డైరెక్ట్గా రీటైన్ చేసుకోకుండా ఆర్టీఎంలో పెట్టుకోవాలని చెప్పి. సో యాక్చువల్గా ఒక గ్రూప్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోరుకునేది రోహిత్ శర్మ తిరిగి హైదరాబాద్ టీం కాడాలని చెప్పి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే మన హిట్ మ్యాన్ ఐపీఎల్ స్టార్టింగ్లో 3 ఏళ్ల పాటు డెక్కన్ చార్జెస్ టీం తరపున ఆడాడు. దీంతో ఎవరైతే పాత ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు, డెక్కన్ చార్జెస్ నుండి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్గా మైగ్రేట్ అయిన వాళ్ళు ఇప్పుడు రోహిత్ శర్మ కావాలని కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ రోహిత్ తిరిగి వస్తే అతనికి ఒక హోమ్ కమింగ్ అవుతుందని చెప్పి చాలా మంది ఎగ్జైట్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా నా చిన్నప్పుడు డెక్కన్ చార్జెస్కి ఒక పెద్ద అభిమానిని. చార్జెస్ మ్యాచ్ గెలిచారంటే ఆ రోజంతా పండగలా ఉండేది, అదే మ్యాచ్ ఓడిపోతే ఆ రోజంతా డల్గా ఉండేవాడిని. సో రోహిత్ కనుక హైదరాబాద్ ఫ్రాంచైజీకి తిరిగి వస్తే ఆ నాస్టాలజియా ఫీలింగ్ వస్తుంది. అండ్ దీనికోసం ఎస్ఆర్హెచ్ చేయవలసిన పని ప్యాట్ కమిన్స్ని ఆర్టీఎం కార్డ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే రోహిత్ కనుక ఆప్షన్లోకి వస్తే అతను ఒక బ్యాట్స్మెన్గా వస్తాడు. దీంతో టైంలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ ఒక 20 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకుని రోహిత్ కోసం ట్రై చేస్తే బెటర్ అని చెప్పి ఫ్యాన్స్ ఫీలింగ్. ఒకవేళ రోహిత్ 20 కోట్ల రేంజ్లో దొరకకపోతే ఎటు తిరిగి ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ ఆప్షన్లోకి వస్తాడు. అంటే టైంలో కమిన్స్ని ఆర్టీఎం కార్డు యూస్ చేసి బైబ్యాక్ చేసుకుంటే సరిపోతుందని చెప్పి ఒక ఫ్యాన్ థియరీ వచ్చింది బయటికి. సో ఇదైతే వినడానికి చాలా బాగుంది. ఒకవేళ రోహిత్ కనుక నిజంగా ఆప్షన్లోకి వచ్చి ఎస్ఆర్హెచ్ టీం మాత్రం కొనగలిగితే ఇంకా నథింగ్ లైక్ ఎనీథింగ్. బట్ రియాలిటీకి వస్తే ఎస్ఆర్హెచ్ టీం ఇలాంటి పని చేయడానికి కేవలం 1% ఛాన్స్ మాత్రమే ఉంది. ఇన్ఫాక్ట్ నేను అడిగితే 1% కంటే తక్కువ ఉంది. ఎందుకంటే కావైమారన్ రిటెన్షన్ రూల్స్లో ఫారెన్ ప్లేయర్స్ మీద ఎలాంటి క్యాప్ ఉండకూడదని చెప్పి గట్టిగా పోరాటం చేసింది. అండ్ ఆ పోరాటం 3 ఫారెన్ ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవడానికే. సో వారిలో ఆబ్వియస్లీ ప్యాట్ కమిన్స్ ఒక మ్యాండేటరీ రీటైన్ ఆప్షన్. మెయిన్లీ ఏడాది అతను ఎస్ఆర్హెచ్ టీంని నడిపించిన తీరు టాప్ నాచ్లో ఉంది. పైగా కమిన్స్ విషయంలో ఉన్న మరో పాజిటివ్ ఏంటంటే అతను బ్యాటింగ్ కూడా చేయగలడు. సో కమిన్స్ అయితే ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీం తరపున తన ఓచ్ను ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అతను రీటైన్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అది కూడా 18 కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకోవడానికి కూడా ఎలాంటి సందేహం అవసరం లేదు. ఒకవేళ అతను క్యాప్టెన్గా ఫెయిల్ అయ్యి ప్లేయర్గా సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే ఈ థియరీ అంతా అనుకోవడానికి ఉండేది. కానీ కమిన్స్ బాగా పెర్ఫామ్ చేసిన తర్వాత కూడా అతను వదిలేయడం చాలా అన్ఫేర్ అవుతుంది. సో నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఫారెన్ ప్లేయర్స్ విషయంలో ఎలాంటి రిస్క్ చేయదు. మనం చెప్పుకున్న 3 ఖచ్చితంగా రీటైన్ చేసుకుంటారు. బట్ ఎనివే ఈ ఫ్యాన్ థియరీ కంటే నాకు పర్సనల్గా ప్యాట్ కమిన్స్ విషయంలో కొడుతున్న డౌట్ ఒకటి ఉంది.
అదేంటంటే ఒకవేళ ఆస్ట్రేలియా టీం నెక్స్ట్ ఇయర్ WTC ఫైనల్కు క్వాలిఫై అయితే పరిస్థితి ఏంటి? సో మనందరికీ తెలిసిందే IPL అయినా ఒక 10 to 15 డేస్ గ్యాప్లో WTC ఫైనల్ ఉంటుంది. దీంతో ఖచ్చితంగా ఆస్ట్రేలియా లాంటి టీం తమ ప్లేయర్స్ను రిస్క్ చేసుకోవాలని చూడదు. ఎస్పెషల్లీ ప్యాట్ కమిన్స్ ఆ టీంకు కెప్టెన్, అలాగే ఒక ఫాస్ట్ బౌలర్. ఈవెన్ ట్రావిస్ హెడ్ చూసుకున్న చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. సో మేబీ ఆస్ట్రేలియా టీంలు ఇద్దరిని తొందరగా వచ్చామంటే అప్పుడు SRH పరిస్థితి ఏంటి? మెయిన్లీ ప్యాట్ కమిన్స్ అవైలబుల్గా లేకుండా ముందే వెళ్ళిపోతే అప్పుడు SRH టీంకి కెప్టెన్స్ ఎవరు చేస్తారు? సో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్స్ అవైలబిలిటీ విషయంలో నాకున్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఇదే. లాస్ట్ టైం అంటే WTC ఫైనల్ లేదు, అట్ ది సేమ్ టైం T20 వరల్డ్ కప్ ఉంది, అందుకే కంప్లీట్ సీజన్కి అవైలబుల్గా ఉన్నారు. కానీ ఈసారి WTC ఫైనల్కు క్వాలిఫై అయితే వాళ్ళు చివరి వరకు అందుబాటులో ఉంటారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని SRH టీం క్యాప్టెన్సీ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నేను అడిగితే ఒక బ్యాకప్ కెప్టెన్ ముందుగా రెడీ చేసి పెట్టుకోవడమో లేకపోతే ఆప్షన్లో ఒక ఇండియన్ కెప్టెన్ కొనడమో బెటర్. చూడాలి మరి ప్యాట్ కమిన్స్ విషయంలో SRH టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఇక మిగతా 2 స్పాట్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ని రిటైన్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం 14 కోట్లు ఇచ్చి ఒక క్యాప్డ్ ప్లేయర్ని కూడా రిటైన్ చేసుకోవచ్చు. బట్ నేనైతే SRH టీం రెండింటి కోసం RTMని యూజ్ చేస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే టీంలో 14 కోట్ల రూపాయలకి వాల్యూ చేసే ప్లేయర్ ఇంకెవరు కనిపించట్లేదు. అఫ్కోర్స్ వాళ్ళు కావాలనుకుంటే నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్కి 14 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకోవచ్చు. బట్ అది మేబీ టూ మచ్ ఇన్వెస్ట్మెంట్గా మరి ఆప్షన్లో వాళ్ళ పర్స్ వాల్యూ తగ్గిపోతుంది. సో నిన్న మొన్నటిదాకా నితీష్ కుమార్ రెడ్డి ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గానే ఉన్నాడు. బట్ ఎప్పుడైతే అతను బంగ్లాదేశ్తో జరిగిన ఫస్ట్ T20 మ్యాచ్లో డెబ్యూ చేశాడో ఇప్పుడు అతను ఒక క్యాప్డ్ ప్లేయర్. అంటే ఇప్పుడు SRH టీం అతనికి 4 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా 14 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకోవడమో లేకపోతే RTM కార్డు యూజ్ చేయడమో చెయ్యాలి. అండ్ నేనైతే ఆబ్వియస్లీ RTM కార్డుని యూజ్ చేస్తారనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ ఈ క్యాప్టెన్ RTM కార్డు విషయంలో వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కావాలనుకుంటే భువనేశ్వర్ కుమార్ మరియు నటరాజన్ వీళ్ళిద్దరు ఎవరొకరిని కూడా ట్రై చేయవచ్చు. ఎన్కేఆర్ భారీ ప్రైస్కి వెళ్ళిపోతే అతను వదిలేసి వీళ్ళిద్దరి కోసం ట్రై చేయవచ్చు. లేదా ఎన్కేఆర్ కోసం RTM కార్డు యూజ్ చేసి భూవి మరియు నట్టు వీళ్ళిద్దరు తక్కువ ప్రైస్కి వస్తే బైబ్యాక్ కూడా చేసుకోవచ్చు. SRH టీం ఎన్కేఆర్, భూవి మరియు నట్టు వీళ్ళ ముగ్గురులో ఒక్కరికి మాత్రమే RTM కార్డుని యూజ్ చేయగలరు. ఇక మిగతా 1 స్పాట్లో ఖచ్చితంగా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ని రిటైన్ చేసుకోవడమో లేకపోతే RTM యూజ్ చేయడమో చేయాలి. సో నేను అడిగితే ప్రజెంట్ 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోగలిగే అన్క్యాప్డ్ ప్లేయర్ ఎవరు SRH టీంలో నాకు కనిపించట్లేదు. అఫ్కోర్స్ లాస్ట్ టైం మెగా ఆక్షనప్పుడు అబ్దుల్ సమాద్కు 4 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. బట్ మళ్ళీ ఈసారి అతని కోసం 4 కోట్లు వెచ్చిస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ 3 ఇయర్స్లో అతను పెద్దగా పెర్ఫామ్ చేసింది ఏమీ లేదు. సో అన్క్యాప్డ్ ప్లేయర్ విషయంలో కూడా SRH టీం RTM కార్డు పెట్టుకోవాలి. అండ్ నాకైతే వాళ్ళకి అన్క్యాప్డ్ ప్లేయర్స్ విషయంలో కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్స్ సన్వీర్ సింగ్ మరియు మయాంక్ మార్కండే. ఇద్దరు యంగ్స్టర్స్లో ఎవరో ఒకరిని అన్క్యాప్డ్ ప్లేయర్గా తీసుకుంటే బాగుంటుంది. మెయిన్లీ మార్కండే లాంటి ఒక స్పిన్ బౌలర్ని బాగా గ్రూమ్ చేసుకోగలిగితే అతని ఫ్యూచర్లో ఒక పెద్ద అసెట్గా మారుతాడు. లేదా ఆప్షన్లో నితీష్ కుమార్ రెడ్డి ప్రైస్ బాగా వెళ్ళిపోయింది, అతను తీసుకోలేమనుకుంటే అప్పుడు సన్వీర్ సింగ్ లాంటి మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కూడా ఒక మంచి ఆప్షన్గా మారుతాడు. సో నేనైతే SRH ని వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. లేదు మళ్ళీ అబ్దుల్ సమాద్ కోసమే వెళ్తారనుకుంటే వెళ్ళినా వెళ్ళొచ్చు. ఎందుకంటే అతను చాలా కాలం నుండి గ్రూమ్ చేస్తున్నారు. సో SRH టీం ప్రీవియస్గా అభిషేక్ శర్మను కూడా చాలా కాలం భరించింది. బట్ ఎట్టకేలకు అతను పెర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో మేబీ సమాద్ విషయంలో కూడా అదే జరగొచ్చని SRH మేనేజ్మెంట్ థింక్ చేయొచ్చేమో. అండ్ అదే కనుక అనుకుంటే అబ్దుల్ సమాద్ 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకునే విషయంలో SRH టీం ఎలాంటి సంకోచాలు పెట్టుకోదు. సో ప్రస్తుతానికైతే SRH టీంకి రిటెన్షన్ విషయంలో నాకు కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్స్ వీళ్ళు. ఫస్ట్ ప్లేయర్ హెన్రిక్ క్లాసెన్, సెకండ్ ప్లేయర్ ట్రావిస్ హెడ్, థర్డ్ ప్లేయర్ అభిషేక్ శర్మ, ఫోర్త్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ అండ్ ఫిఫ్త్ ప్లేయర్ RTM, ఎన్కేఆర్, భూవి ఆర్ నట్టు ఎవరో ఒకరిని తీసుకోవాలి. నేనైతే మోస్ట్లీ ఎన్కేఆర్ని తీసుకుంటే బెటర్ అనుకుంటున్నా. అండ్ చివరిగా అన్క్యాప్డ్ ప్లేయర్ సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే ఆర్ అబ్దుల్ సమాద్ ఎవరైనా కావచ్చు. సో గైస్ నేనైతే SRH టీం 10 మంది ప్లేయర్స్ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నా. మోస్ట్లీ 10 మందిలో ఒక 6గురిని తీసుకుని మిగతా వాళ్ళని బైబ్యాక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. మరి మీరు SRH టీం ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.